బ్యూటీ బిజినెస్ గ్రో అవ్వకపోవడానికి రీజన్ మార్కెటింగ్ మాత్రం కాదు. గూగుల్లో నేను సెర్చ్ చేయకపోవడమే తర్వాత అర్థమైంది. నేను స్టార్టింగ్లో ఒక చిన్న మిస్టేక్ చేశాను. నేను నాకు నచ్చిన బ్యూటీ సర్వీసెస్ మాత్రమే పోస్ట్ చేసేదాన్ని, కానీ కస్టమర్స్కి ఏం కావాలో అర్థం చేసుకోలేదు. అప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అసలు ఉమెన్కి ఎక్కువగా ఫేస్ చేసే బ్యూటీ ప్రాబ్లమ్స్ ఏంటి అని, బ్రైడల్స్ మేకప్ బుక్ చేసుకునే ముందు కస్టమర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అని, హోమ్ సర్వీసెస్లో బ్యూటీ క్లయింట్స్ బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటి అని. అప్పుడు నాకు షాకింగ్ విషయం తెలిసింది. కస్టమర్స్ మేకప్ కోసం కాదు, కాన్ఫిడెన్స్, కన్వీనియన్స్, స్ట్రెస్ కోసం చూస్తున్నారు అని. ఆ ఒక్క రీసెర్చ్ నా కంటెంట్ మొత్తాన్ని మార్చేసింది. నా పోస్ట్లు సర్వీస్ గురించి తక్కువ, కస్టమర్స్ ప్రాబ్లమ్ గురించి ఎక్కువ మాట్లాడడం స్టార్ట్ చేశాను. బిజినెస్లో మన సర్వీస్ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్, కానీ కస్టమర్స్ మైండ్లో ఏం నడుస్తుంది తెలుసుకోకపోవడం ఇంకా ఇంపార్టెంట్. రీసెర్చ్లో స్టార్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీస్ ఇంప్రూవ్ అయ్యాయి. ఎందుకంటే నేను సర్వీస్ అమ్మడం ఆపేసి సొల్యూషన్ చూపడం స్టార్ట్ చేశాను. మీ కస్టమర్స్ ఏం సర్చ్ చేస్తున్నారో మీకు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే కింద కామెంట్లో ఎస్ ఆర్ నో అని చెప్పేయండి.